హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనందరికీ ఒకటే ఒక పేరు వినిపిస్తుంది, అదే టాలీవుడ్. టాలీవుడ్ టాలీవుడ్ మరి టాలీవుడ్ ఇంత పోటీనిస్తుంది. మరి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరోకి వరుసగా హ్యాట్రిక్ హిట్స్ ఉన్నాయో ఇదే ఈ రోజు మన ఇందులో ముందు వరుసలో ఉన్నాడు మరి మన హీరో ప్రభాస్. ఇక రెబల్ స్టార్ అంటే ఎట్లుంటుంది చెప్పుండి. పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలతోని ఆయన సినిమాలు తీయడం జరుగుతుంది, పెద్ద పెద్ద డైరెక్టర్లతోని ఆయన సినిమాలు తీయడం జరుగుతుంది. కలార్ తోని ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిండో మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. కల్కి తోని ఒక హిస్టరీనే క్రియేట్ చేసిండు ఇండియా వైడ్. కల్కి 2 వస్తే మరి ఇంకెంత వసూలు రాబడుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ప్రభాస్ ఇప్పుడు కేవలం మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తే కాదు, ఆయన ప్రపంచ వ్యాప్తంగా పెద్ద గ్లోబల్ స్టార్ అయిపోయిండు. పుష్పరాజ్ అనగానే మనకు గుర్తుకొచ్చే సినిమా పుష్ప 1, పుష్ప 2. అంతకంటే ముందు అలా వైకుంఠపురంలో ఇట్లా 3 వరుస విజయాలతోని అల్లు అర్జున్ అయితే మరి దూసుకుపోతుండు. పుష్పరాజ్ ముచ్చట ఇట్లుంటే నెక్స్ట్ దేవరా అంటే మనకు గుర్తుకొచ్చే పేరు జూనియర్ ఎన్టీఆర్. మరి ఆయన పర్ఫార్మెన్స్ కోసం మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అరవింద సామెత, నెక్స్ట్ RRR, ఇప్పుడు దేవరా, ఇట్లా 3 విజయాలతోని ముందంజలో ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్. చూడాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ వార్ 2 తోని ముందుకొస్తున్నాడు. అటు నెక్స్ట్ మరి ప్రశాంత్ నీల్ తోని ఇంకో సినిమా చేస్తున్నాడు. ఇంకా చూసుకున్నట్లయితే జూనియర్ ఎన్టీఆర్ హైప్ పెరుగుతూనే ఉంది. ఇది జూనియర్ ఎన్టీఆర్ ముచ్చటైతే నెక్స్ట్ ఈ లిస్ట్ లో యాడ్ అయ్యేది నేచురల్ స్టార్ నాని. నేచురల్ స్టార్ నాని గుట దసరా మూవీ అప్ నెక్స్ట్ హాయ్ నాన్న తరువాత మనందరికి తెలిసిన విషయమే మొన్న వచ్చింది సరిపోదా శనివారంతోని అందరికి సరిపడా ఎంటర్టైన్మెంట్ ఇచ్చిండు నేచురల్ స్టార్ నాని. ఇట్లా 3 వరుస విజయాలతోని ముందంజలో దూసుకోబోతున్నాడు నేచురల్ స్టార్ నాని. ఇప్పుడు ఆయన అప్ నెక్స్ట్ మూవీ చూసుకున్నట్లయితే హిట్ 3. హిట్ 3 కోసం మొత్తం టాలీవుడ్ కాదు ఇండియా వైజ్ ఆయన ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఆయన ఖాతాలో ఇంకొక హిట్ పడబోతుందా లేదా ఇంకొన్ని రోజులు వెయిట్ చేసే మనకు మొత్తం తెలుస్తుంది. నేచురల్ స్టార్ నాని సక్సెస్ రేట్ ఇట్లుంటే నెక్స్ట్ బాలయ్య పేరు ఈ మధ్య శివయ్య లాగా వినిపిస్తూనే ఉంది. మరి వీరసింహారెడ్డితోని ఆయన ఖాతాలో మొదటి బ్లాక్ బస్టర్ అందుకుండు. ఆ తర్వాత భగవత్ కేసరి, ఆ తర్వాత మనందరికి తెలిసిన విషయమే అఖండ. ఇట్లా 3 వరుస విజయాలతోని యంగ్ హీరోస్ ని తన్ని ఆయన ముందు వరుసలో నిలవడం జరిగింది. మరి చూడాల్సిన అవసరం అయితే ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే అఖండ 2 రాబోతున్నది, ఇంకా ఎన్నో సినిమాలు రాబోతున్నాయి. మరి బాలయ్య బాబు ఖాతాలో ఇంకెన్ని విజయాలు రాబోతున్నాయో చూడాల్సిన అవసరం అయితే ఉంది. బాలయ్య బాబు సక్సెస్ ఇట్లుంటే నెక్స్ట్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలలో ఇటు సినిమాలో మొత్తం మీద అయితే ఒక మంచి సక్సెస్ రేట్ అయితే కొనసాగిస్తుండు. మనందరు తెలిసిన విషయమే కంబ్యాక్ ఇచ్చిండు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తోని. ఆ తర్వాత మరి భీమ్లా నాయక్ తోని పెద్ద బ్లాక్ బస్టర్ అయితే అందుకుండు. మరి ఆ తర్వాత మేనల్లుడు తోని బ్రో అనే సినిమా తీయడం జరిగింది, అది కూడా భారీ హిట్. పవన్ కళ్యాణ్ తీస్తున్నటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో దాని మీద అయితే చాలా పెద్ద అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా లెవెల్లో మరి ఆ సినిమాలు అయితే రిలీజ్ కాబోతా ఉన్నాయి. చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. మొట్టమొదటిసారి మన తెలుగు స్టేట్స్ లో పాపులర్ స్టార్ అయినటువంటి పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం పాన్ ఇండియా వైడ్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరి ఎట్లుంటుందో ఏమో పరిస్థితి. ఇది ఫ్రెండ్స్ మన హీరోల ముచ్చట. ఇంకా ఎవరైనా మిస్ అయితే మీరు కామెంట్ చేయండి. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ చూస్తూనే ఉండండి. మన ANK క్రియేషన్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.